అలంకార్ జోషి ఒకప్పుడు బాలీవుడ్ నటుడు. మాస్టర్ అలంకార్ అనే పేరుతో విస్తృతంగా గుర్తింపు పొందిన ఆయన 1970లలో హిందీ చిత్ర పరిశ్రమలో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి అలరించాడు. 100కు పైగా చిత్రాలలో నటించిన ఆయన తన స్క్రీన్ ప్రజెన్స్, పరిణతి చెందిన నటనతో ప్రేక్షకులను అలరించాడు. సీతా ఔర్ గీత, మజ్బూర్, దీవార్ వంటి చిత్రాల్లో నటించి ప్రశంసలు పొందాడు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు యష్ చోప్రాతో అనుకోకుండా జరిగిన పరిచయం కారణంగా దీవార్ సినిమాలో నటించే అవకాశం అలంకార్కొచ్చింది. అలంకార్ సోదరి, జాతీయ ఉత్తమ నటి పల్లవి జోషి చెప్పిన దాని ప్రకారం ఒకరోజు యష్ చోప్రాను కలవడానికి సెట్కు వెళ్లారట. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ అలంకార్ను చూశారట. దీవార్లో తన పాత్ర విజయ్ క్యారెక్టర్ చిన్ననాటి పాత్రను అలంకార్కివ్వమని చోప్రాకు సూచించారట. అలా బాలీవుడ్లోనే మోస్ట్ ఐకానిక్ రోల్ చిన్ననాటి పాత్రను పోషించడానికి అలంకార్కు అవకాశం దక్కింది. దీవార్ షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ను అలంకార్ జాగ్రత్తగా గమనించేవాడట. అమితాబ్ చిన్ననాటి పాత్రను పోషిస్తున్న అలంకార్ ఆయనను గమనించి అలాగే నటించాలని ప్రయత్నించేవాడట. ఒక సీన్లో అమితాబ్ తన షర్ట్పై ముడివేయడాన్ని గమనించిన అలంకార్ సేమ్ అలాగే తాను కూడా చేయడానికి దర్శకుడి అనుమతి కోరాడట. చిన్న వయసులోనే అలంకార్కు నటన పట్ల ఉన్న ఆసక్తి, చేసే పనిలో అంకిత భావం, నైపుణ్యానికి ఈ ఘటనే నిదర్శనం. చైల్డ్ ఆర్టిస్టుగా సక్సెస్ను చూసిన అలంకార్ పెద్దయ్యాక సినీ పరిశ్రమలో రాణించడం కష్టమని భావించాడు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ నిరాశ ఎదురవడంతో మరాఠీ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో డైరెక్షన్, ప్రొడక్షన్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అందులో బాగానే రాణించినా తనలో ఏదో అసంతృప్తి, ఇంకా ఏదో చెయ్యాలనే తపన ఉండేది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే అలంకార్ స్టడీస్పై కూడా ఫోకస్ చేశాడు. సినిమాలు, ఫేమ్ ఇవన్నీ ఎప్పుడూ ఉండవని, వీటిల్లో ఎత్తుపల్లాలు తప్పవని గ్రహించిన అలంకార్ స్టడీస్ బ్యాకప్ కెరీర్ ఉండేలా మెయింటైన్ చేశాడు. ఆయనకున్న దూరదృష్టే చివరకు సాఫ్ట్వేర్ రంగం వైపు నడిపించింది. సినీ పరిశ్రమ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత అలంకార్ అమెరికాకు వెళ్లాడు. సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టాడు. 2 ఏళ్లపాటు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. తర్వాత తన స్నేహితుడితో కలిసి ఓ కంపెనీని ప్రారంభించాడు. ఈ వెంచర్ మేజర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం అలంకార్ కంపెనీ నికర విలువ 200 కోట్లుగా ఉంది. 3 దశాబ్దాలుగా ఆయన అమెరికాలో నివసిస్తున్నాడు. నటన మీద ఆసక్తి అలంకార్ కుటుంబంలో కంటిన్యూ అవుతోంది. ఆయన కవల కుమార్తెలిద్దరూ నటనను కెరీర్గా ఎంచుకున్నారు. హాలీవుడ్ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆయన కుమారుడు సంగీతం పట్ల మక్కువతో గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన కుమార్తెలలో ఒకరైన అనుజా జోషి తన ప్రతిభతో భారతదేశం, అమెరికాలోనూ తనదైన ముద్ర వేసుకుని రాణిస్తోంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో ప్రసారం చేయబడిన సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హలో మినీలో ఆమె పాత్రకు ప్రశంసలందుకుంది. ఇక అలంకార్ కుటుంబ సభ్యులు కళల్లో ప్రసిద్ధి చెందినవారే. ఆయన అక్క పద్మశ్రీ జోషి మరాఠీ సినిమా రంగంలో నటిగా గుర్తింపు పొందారు. ఆయన బావమరిది వివేక్ అగ్నిహోత్రి ఒక ప్రసిద్ధ చిత్ర నిర్మాత. గత ఏడాది ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో అలంకార్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. భారతీయ సినిమాలోని దిగ్గజ వ్యక్తులతో పనిచేసే అవకాశం లభించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు తాను ఓ మాజీ అథ్లెట్గా అభివర్ణించుకున్నాడు. ఒకప్పుడు ఆటలు ఆడి ఇప్పుడు రిటైర్ అయ్యారు. అప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందంటున్నాడు అలంకార్ జోషి.